Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతం 11వ స్కందం. కామ్యసిద్ధి ఉపద్రవ శాంతి కొరకు గాయత్రి మంత్ర వివిధ ప్రయోగములు. మౌనముగా ఉండి అన్నపానీయములు స్వీకరించకుండా నిరాహారి అయి 3 రాత్రులు జపము చేసినచో యమపాశము నుండి ముక్తుడగును. నీటిలో మునిగి జపము చేసినచో అదే క్షణము మృత్యువు నుండి ముక్తి కలుగును. బిల్వవృక్షము క్రింద కూర్చుని జపము చేసినచో 1 నెలలో రాజ్యప్రాప్తి కలగవచ్చును. ఫలమూలములను బిల్వపత్రములను వ్రేల్చినచో అది రాజ్యమును ప్రసాదించును. కమలములతో 100 ఆహుతులనిచ్చిన మానవుడు నిష్కంటకమైన రాజ్యమును పొందును. అగహని లేక యవలపిండి పేలాలు కలిపి హోమము చేసినవాడు గ్రామాధిపత్యమును పొందును. రావి సమిధులను వ్రేల్చినచో అట్టివానిని విజయశ్రీ వరించును. జిల్లేడు సమిధులను హవనము చేసిన పురుషుడు సర్వత్రా విజయమును పొందును. బెత్తపు చెట్టు ఆకులు పాయసముతో కలిపి లేక పాయసముతో 100 ఆహుతులనిచ్చిన 1 సప్తాహములో వర్షము కురియును. లేక బొడ్డులోతు జలమునందు నిలుచుని 7 రోజులు జపము చేసినచో వర్షము వచ్చును. నీటియందు 100 భస్మపు ఆహుతులనిచ్చినచో భయంకరమైన వర్షము ఆగిపోవును. మోదుగ సమిధలతో హోమము చేసిన బ్రహ్మ తేజస్సు ప్రాప్తించును. మోదుగ పుష్పములతో ఆహుతులనొసగిన సకలాభీష్టములు నెరవేరును. పాలతో ఇచ్చిన ఆహుతి మేధస్సును, ఘృతముతో ఇచ్చిన ఆహుతి బుద్ధివర్ధనమునకు సహాయపడును. గాయత్రితో అభిమంత్రించిన బ్రాహ్మీరసమును త్రాగినచో బుద్ధి నిర్మలమగును. బ్రాహ్మీ పుష్పములతో హవనము చేసినచో అటులనే తంతువులు వ్రేల్చిన వాటికి సమానములై పరిమళముతో కూడిన వస్త్రములను పొందుదురు. మధుమిశ్రిత బిల్వ పుష్పములను వ్రేల్చినచో ఇష్టములైన వాటిని వశపరుచుకొనుట జరుగును. నీటిలో నిలుచుని గాయత్రీ మంత్రమును పఠించుచు నిత్యము దోసిలితో తనపై తానే అభిషేకము చేసుకొనవలెను. అట్లు చేసినచో పురుషుడు బుద్ధిని, ఆరోగ్యమును, ఉత్తమమగు ఆయువును, స్వస్థతను పొందును. బ్రాహ్మణుడు ఇతరుల కొరకు దీనిని పాటించినను ఆ ఇతరులు కూడా తుష్టిని పొందుదురు. దీర్ఘాయుషును కోరు ద్విజుడు ఒకానొక పవిత్ర స్థలమునందు కూర్చుని ఉత్తమ విధానముతో 1 నెల రోజులు ప్రతిదినము 1000 గాయత్రులను జపించవలెను. దీనితో దీర్ఘాయుషును పొందును. ఆయురారోగ్యముల రెండింటినీ కోరు ద్విజుడు 2 నెలలు 1000 మంత్రములను నియమపూర్వకముగా జపించవలెను. ఆయురారోగ్యములను లక్ష్మిని కోరువారు 3 నెలలు జపము చేయవలెను. ఆయువును, లక్ష్మిని, పుత్రులను, స్త్రీని, యజ్ఞమును కోరు ద్విజుడు 4 మాసములు జపము చేయవలెను. భార్యాపుత్రులను, ఆయురారోగ్యములను, లక్ష్మిని, విద్యను ఇవన్నింటినీ అభిలషించువాడు 5 నెలలు విధి విధానముగా 1000 జపములను చేయవలెను. కోరికలెట్లట్లు అధికమగునో ఆయా క్రమముతో మాసముల సంఖ్య కూడా ఎక్కువ కావలెను. ఒంటికాలి మీద నిలుచుని ఆధారమేమీ లేకుండా చేతులను పైకెత్తి ప్రతిరోజు 300 మంత్రములను 1 నెల రోజులు జపించిన ద్విజుల సకల కోరికలు ఫలించును. ఇట్లు 1100 మంత్రములను 1 నెల అంతయు జపించిన ద్విజునకు ఏ అభిలాషయు అసంపూర్ణముగా ఉండదు. ప్రాణాపాన వాయువులను నిరోధించి 300 గాయత్రీ మంత్రములను 1 నెల జపించినవాడు తాను కోరిన వస్తువును పొందును. ఇట్లు 1100 మంత్రములను జపించినవాడు సర్వస్వమును పొందును. ఒంటికాలు మీద నిలుచుని చేతులు పైకెత్తి శ్వాసను ఆపుచు 100 మంత్రముల క్రమముతో 1 మాసము జపించినచో అతడు కోరిన కోరికలన్నీ పూర్తి అగునని కౌశికుడు తెలిపెను. ఇట్లు 1100 మంత్రములను ప్రతిరోజు 1 మాస పర్యంతము జపించినచో సకల మనోరథములు సిద్ధించును. నీటిలో మునిగి ప్రతిరోజు 100 మంత్రములను నియమపూర్వకముగా 1 నెల జపించిన పురుషుడు
తాను ఆశించిన వరమును పొందును. ఇట్లు 1300 మంత్రములను ఒక మాసమంతయు జపించినచో ద్విజుని సకల కోరికలు పూర్తియగును. ఒంటికాలిపైన ఏ ఆధారమును లేకుండా చేతులు పైకెత్తి నిలుచుని 1 సంవత్సరము జపము చేయవలెను. రాత్రిపూట మాత్రమే హవిష్యాన్నమును భుజించవలెను. అట్టి పురుషుడు ఋషి అగును. అట్లే 2 సంవత్సరములు చేసినచో వాని వాక్కు అమోఘమగును. అనగా అతడు పలికిన పలుకు తప్పక అయి తీరును. అదే నియమముతో 3 సంవత్సరముల వరకు జపించిన మానవుడు త్రికాలదర్శి అగును. 4 సంవత్సరములు జపించిన స్వయముగా సూర్యభగవానుడు అతని ఎదుటకు వచ్చి దర్శనమొసగును. 5 సంవత్సరముల వరకు జపించినచో అణిమాది సిద్ధులు ప్రాప్తించును. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.